షెకెములోని హామోరు కుమారుల యొద్ద అబ్రహాము వెల ఇచ్చి కొనిన సమాధిలో ఉంచబడిరి. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మనం దేవుని యొక్క వాక్యాన్ని వినడం వల్ల మనకెంతో ఆత్మీయమైన క్షేమాభివృద్ధి అనేది మనం కలుగుతూ ఉంటుందండి. ఆత్మీయమైన క్షేమాభివృద్ధి ఎప్పుడైతే మనం కలుగుతూ ఉంటుందో భౌతికమైన క్షేమము కూడా మనకు కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించేవారు, దేవుని మందిరాన్ని క్రమం తప్పకుండా వచ్చేవారు నిజంగా వారు దేవుని ద్వారా ఎంతో ఆశీర్వాదాన్ని దీవెనను వారు చూడగలుగుతూ ఉంటారు. అందుకని దావీదు మహారాజు అంటాడు, దేవా నీ మందిరం నుండి నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు అంటున్నాడు. అంతేకాదు నీ మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటాడు ఆయన. దావీదు దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించడం వల్ల దేవుని ద్వారా ఎన్నో ఆశీర్వాదాలని ఎన్నో దీవెనలను ఆయన అనుభవించినవాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మందిరములో ఏముంటుంది అంటే దేవుని యొక్క మందిరములో సమాధానము, శాంతి, ఆశీర్వాదము కలుగుతుందండి. మీ అందరికీ చాలాసార్లు చూపించాను, సరే చూపిస్తాను. ఈ రాత్రి కీర్తన గ్రంథము 16వ కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనమండి. 16:11 జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవుని యొక్క సన్నిధిలో నిత్య సంతోషం ఉంటుందండి. ఆయన కుడి చేతిలో మరి నిత్య సుఖములు కూడా కలుగుతున్నాయి. దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుందన్నమాట. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు మందిరాన్ని ప్రేమించేవారు, దేవుని మందిరాన్ని క్రమం తప్పకుండా వచ్చేవారు అందరూ కూడా దేవుని ద్వారా ఎంతో ఆశీర్వాదాన్ని, దీవెనను, వారి మేలును అనుభవిస్తారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము వినడం అనేది ఎంతో ఆశీర్వాదం. వినడమే కాకుండా దాన్ని అనుసరిస్తే ఇంకంతకంటే ఎక్కువ ఆశీర్వాదం. సరే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీతిగా దేవుని ద్వారా మనం ఆశీర్వాదాన్ని పొందగలుగుతూ ఉంటామండి. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క మందిరాన్ని మనం ఎంత ప్రేమిస్తూ క్రమం తప్పకుండా దేవుని దగ్గరికి వస్తూ ఉంటామో అది రావడమే దేవుడికి నువ్వు కనిపించడం వల్ల దేవుడు నీకెంతో ఆశీర్వాదాన్ని, దీవెనను ఆయన అనుగ్రహించాలనుకుంటున్నాడు ఆయన. అంతేకాదు దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడవడం కానీ ప్రయత్నం చేయగలిగితే, దాన్ని అనుసరించడం కానీ మనం చేయగలిగితే అంతకంటే ఎక్కువగా దీవించబడుతూ ఉంటామండి. కాబట్టి దేవుని యొక్క మందిరానికి వచ్చే వారందరూ కూడా దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుతూ ఉంటారు. అందుకనే మొదటి నుంచి కూడా దేవుడు తన ప్రజలకు నేర్పించింది ఏంటంటే దేవుని మందిరానికి క్రమము తప్పకుండా రావడం నేర్పించాడు ఆయన. దేవుని యొక్క మందిరానికి రావడం వల్ల వారికి ఎన్నో ఆశీర్వాదాలని, దీవెనలను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి నేడు దినాలలో దేవుని యొక్క ప్రజలు దేవుడి మందిరాన్ని రావడానికి నిర్లక్ష్యము చేస్తూ లోక సంబంధమైన వాటితో వారి జీవితం ముడిపడడం వల్ల వారు లోకములోనే ఎక్కువ గడుపుతున్నారే తప్ప దేవుడితో గడిపేది చాలా తక్కువ. ఎందుకంటే మనుషులుగా ఈ లోక సంబంధమైన వాటిని వెతికేదానికి ఎక్కువ సమయం ఇవ్వగలుగుతున్నామే తప్ప దైవికంగా ఆత్మ సంబంధమైన వాటిని వెతకడం అనేది చాలా తక్కువ. అందుకనే మన జీవితంలో ఆత్మీయమైన గొడ్డుతనము, ఆత్మీయంగా ఎదగకపోవడము ఇవన్నీ మనకు ఎందుకు జరుగుతున్నాయి అంటే వాక్యానుసారమైన జీవితాన్ని జీవించకపోవడం వల్ల. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుని యొక్క మందిరానికి వస్తే దీవించబడుతున్నాం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించగలిగితే దానికంటే ఎక్కువగా దీవెన పొందగలుగుతూ ఉంటామండి. అందుకన్నాడు, నా మాట విని దాని చొప్పున నువ్వు నడవగలిగితే
నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దాన్ని అనుసరించే వారిగా ఉండాలి అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళితే అపోస్తల కార్యములు 7వ అధ్యాయములో గత వారంలో మీకు జ్ఞాపకం చేశాను. దేవుడు యోసేపునకు ఫరో ఎదుట దయను జ్ఞానమును దేవుడు అతనికి కలుగజేయడం వల్ల ఫరో యోసేపుని కనుగొని లేక అతన్ని ఐగుప్తు దేశం అంతటికి ఆయన యొక్క ఇంటి వారికి అందరికీ ఆయనను అధిపతిగా నియమించాడు. మీకు చెప్పాను, దేవుడు యోసేపుకు దయ కలిగించాడు. రెండవదిగా జ్ఞానాన్ని దయచేశాడు. ఈ రెండు ఎంత ప్రాముఖ్యమైనవో గత వారంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ రెండు ఎవరికైతే ఉంటాయో వారు గొప్పవారు అవుతారు. ఒకటి దేవుని దయ, రెండు దేవుని యొక్క జ్ఞానము. ఈ రెండు కలిగిన వారు ఈ భూమి మీద ఎంతో గొప్పవారిగా ఈ లోకంలో జీవించగలుగుతారు. మీకు తెలుసు, ఇప్పుడు ఐగుప్తు రాజైన ఫరో యోసేపుని ఏం చేశాడు అంటే ఐగుప్తు దేశమునకును అతని ఇంటి వారికి అందరికీ అతన్ని అధిపతిగా నియమించాడు. యోసేపు ఏంటి ఐగుప్తు దేశం అంతటికి ఫరో యొక్క ఇంటికి అధిపతి అవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఇతనుకున్నంత జ్ఞానము, ఇతనుకున్నంత తెలివి, రెండవదిగా దేవుడి యొక్క దయ ఇతని మీదకు ఉన్నది. కాబట్టి ఈ రెండింటిని యోసేపు గుర్తించి తన యొక్క రాజ్యములో అతని గొప్పవాడిగా చేశాడు. ఈరోజు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే మనము కూడా ఈ రెండింటినీ మనం సంపాదించుకోగలిగితే దేవుడు ఈ భూమి మీద నిన్ను కూడా ఒక గొప్పవాడిగా ఉంచగలుగుతాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుని యొక్క మాట విని దేవుడి యొక్క దయ పొంది జ్ఞానంగా నడుచుకునే వారిని, దైవ జ్ఞానాన్ని కలిగి నడుచుకునే వారిని దేవుడు ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు తీసుకెళ్తూ వచ్చాడు. అందులో యోసేపు ఒకడు, రెండవదిగా ఎస్తేరు ఒకరు, మూడవదిగా నెహెమ్యా ఒకరు. ఇలా బైబిల్ గ్రంథంలో చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఇలా ఎంతోమందిని దేవుడు వారిని గొప్పవారిగా చేస్తూ వచ్చాడు. ఆయన దేవుని దయ, దేవుని యొక్క జ్ఞానము వారికి దేవుడు అనుగ్రహించడం వల్ల వారు ఈ భూమి మీద ఎంతో ఉన్నతమైన స్థానంలోనికి వెళుతూ వచ్చారు. మీ అందరికీ తెలుసు, దానియేలు గ్రంథంలో కూడా మరి దానియేలుని దర్యావేషు రాజు తన 127 సంస్థానములో తన దేశములన్నిటిలో 120 మందిని అధికారులుగా నియమించాడు. ఆ దేశాలన్నిటిలో నియమించడమే కాక ఈ 120 మంది మీద ముగ్గురిని ప్రధానులుగా నిర్ణయించాడు. ఈ 120 మంది కూడా ఈ ముగ్గురికి వారు లెక్క చెప్పాలా. ఈ ముగ్గురిలో ప్రాముఖ్యమైన వాడు దానియేలు. రాజుకి ఏ నష్టము కానీ ఏ కీడును కానీ కలిగించేవాడు కాదు. అందుకనే ఈ ముగ్గురిలో దానియేలునే దర్యావేషు రాజు ముఖ్యుడిగా ఎంచాడు. ఆయన ఈ రాత్రి దేవుని యొక్క బిడ్డగా నువ్వు నేను నమ్మకంగా జీవించగలిగితే దేవుడు నిన్ను నన్ను కూడా ఆ రీతిగా ఆశీర్వదిస్తాడు. సరే, ఈ రాత్రి మీకు ఒక మాటను చూపిస్తాను. దేవుడు జ్ఞాపకం చేసిన మాటను, మత్తయి సువార్త. దేవుడు మనలను ఏ రీతిగా ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన ఏ రీతిగా దీవిస్తాడు అంటే ఆయన ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన ఏ మాట చూపిస్తాను మీకు. ఆయన యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 21 వచ్చినవండి. 25, 21. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచుదాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. బల నమ్మకమైన మంచుదాసుడా, ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు. ఈ రాత్రి దేవుడు
నీకు నాకు కూడా దేవుడు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, నీకు దేవుడు అనుగ్రహించిన అది చిన్నదైనా పెద్దదైనా నువ్వు దేవుడికి నమ్మకంగా ఉన్నావా? చాలాసార్లు దేవుడికి మనం నమ్మకంగా ఉండమన్నమాట. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావా? చాలాసార్లు అంటాం, దేవుడు నాకు ఇస్తే కదండి నేను దేవుడికి ఇవ్వడానికి, దేవుడు నాకు ఇస్తే నేను ఎంతైనా దేవుడికి ఇస్తానండి అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ముందు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నువ్వు ఏమి కలిగి ఉన్నావో ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా దేవుడికుంటే నీ నమ్మకత్వాన్ని బట్టే దేవుడు నీకు ఎక్కువ కూడా ఇవ్వగలుగుతాడు. కొంచెములో నమ్మకంగా లేనప్పుడు ఎక్కువలో నిన్నెలా దేవుడిది ఎక్కువ ఇవ్వగలుగుతాడు? నువ్వు కొంచెంలోనే దేవుడికి నమ్మకంగా లేనప్పుడు దేవుడు నీకు ఎక్కువ ఎలాగిస్తాడంటారు? ఒకవేళ ఎక్కువ ఇస్తే నువ్వు దేవుడిని నమ్మకంగా సేవిస్తావా? అందుకని అంటున్నాడు, ఈ రోజున దేవుడు అనేది యోసేపును కానీ దానియేలును కానీ అనేక మంది గొప్పవారు అవ్వడానికి గల కారణం ఏంటంటే, వారు ఎక్కడ ఉన్నా నమ్మకమైన జీవితాన్ని జీవించినవారు, నమ్మకమైన జీవితాన్ని జీవించినవారు. అలా జీవించడం వల్లే దేవుడు వారిని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాడు. వారు ఎక్కడ ఉన్నా వారి నమ్మకత్వాన్ని మాత్రం పోగొట్టుకోలేదు. దేవుని యొక్క బిడ్డలుగా నీకు నాకు మొదట కావాల్సింది ఏంటో తెలుసా? నమ్మకత్వము. మనం నమ్మకంగా దేవుడికున్నామా? అలా లేకపోతే దేవుడికి ఏమీ ఎక్కువేమి ఇవ్వడు. కొంచెములోనే మనం నమ్మకంగా లేనప్పుడు ఎక్కువ దేవుడు ఎలాగిస్తాడు? మనం అంటాం, ఎక్కువ ఇస్తే కదా దేవుడికి ఇవ్వడానికి అంటాం. కొంచెములోనే లేనప్పుడు ఎక్కువ నీకు ఎలాగిస్తాడు ఆయన? నీకు ఇచ్చిన దాంట్లో దేవుడికి ఇచ్చే విషయంలో నువ్వెంత నమ్మకంగా ఉంటావో అంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు ఆయన. నువ్వు వర్ధిల్లడానికి, నువ్వు దీవించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? నీ యొక్క దాతృత్వమే. నువ్వు దేవుడికి ఇచ్చే విషయంలో ఎంత నమ్మకంగా ఉంటావో దేవుడు నిన్ను దీవించే విషయంలో కూడా అంతే నమ్మకస్తుడు ఆయన. కాబట్టి చాలాసార్లు అంటాం, నేను నమ్మకంగా లేకపోయినా దేవుడు నమ్మకంగా ఉండాలి కదా అంటాడు. దేవుడు అంటాడు, నువ్వు నేను ఇచ్చిన దాంట్లో నువ్వు నాకు నమ్మకంగా లేనప్పుడు నేను ఎలా నమ్ముతాను చెప్పు? దేవుని యొక్క బిడ్డలుగా ఈ రాత్రి నీకు నాకు కావాల్సింది ఏంటంటే నమ్మకంగా ఉండడం దేవుడి దగ్గర నేర్చుకోవాలి. మనం దేవుడికి ఎంత నమ్మకస్తులుగా రుజువు చేసుకుంటామో దేవుడు నిన్నంత దీవిస్తాడు. సేవలో మాకు నేర్పించింది చాలా ప్రాముఖ్యమైనది అదే. దేవుని యొక్క మందిరం ఉన్న ప్రతిదానికి కూడా చాలా నమ్మకంగా ఉండు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క మందిరంలో జీవిస్తున్నావు. దేవుడు మందిరానికి వచ్చే ప్రతిదానికి కూడా నువ్వు లెక్క చెప్పవలసిన వాడివి. దేవుని యొక్క మందిరంలో వచ్చేదానికే నువ్వు జాగ్రత్తగా లేకుండా దాన్ని కానీ నీకు ఇష్టం వచ్చినట్లుగా దాన్ని వృధా చేసావంటే దానికి నువ్వే బాధ్యుడివి అని చాలా దేవుని యొక్క మందిరములో మాకు మొదట నేర్పించింది. అంతేకాదు దేవుడు మాకైతే ఏదైతే నేర్పిస్తున్నాడో అది విశ్వాసులైన దేవుని ప్రజలకు కూడా దేవుడు అదే నేర్పిస్తున్నాడు. నీ వ్యక్తిగతంగా నువ్వు నమ్మకంగా ఉండాలి, నీ కుటుంబ జీవితంలో నమ్మకంగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క మందిరంలో కూడా నువ్వు నమ్మకంగా ఉంటావు. నమ్మకత్వం అనేది నీ వ్యక్తిగత జీవితంలోనే నమ్మకత్వం లేనప్పుడు నీ కుటుంబంలో నమ్మకత్వం ఎలాగుంటుంది? చాలామంది చూడండి, తన భర్తలు తన భార్యలు చెప్తారు, ఏమండి ఆయన నమ్మలేమండి అంటారు, లేకపోతే ఈమెను నమ్మలేమండి అంటారు. సొంత భర్త భార్యను నమ్మడు, భర్త భార్యను నమ్మడు, లేక భార్య భర్తను నమ్మదు. కారణం ఏంటంటే వీరు నమ్మకస్తులు కారు. ఏ విషయంలోనైనా ఒక పని నీకు అప్పగించారు అంటే, ఒక గృహ నిర్వాహకుడిగా ఉన్నావు అంటే నువ్వెంత నమ్మకస్తుడిగా ఉండాలి. దేవుని యొక్క మందిరంలో నీవు నేను కూడా, నీకు నాకు దేవుడు అలాంటి బాధ్యతను అప్పగించాడు ఆయన. మంచి గృహ నిర్వాహకుడి వలె. చూసారా, ఈరోజు మనందరము కూడా మన కుటుంబములలో ఎంత నమ్మకంగా మనం గృహ నిర్వాహకత్వం చేయగలుగుతున్నాం. నీ భర్తను కానీ, నీ భార్యను కానీ, నీ పిల్లలు కానీ, నీ బంధువులు కానీ నువ్వు చూసుకోవడంలో ఎవరితో కూడా ఒక మాట అనిపించుకోకుండా ఉంటూ
అందరికీ వారి వారి యొక్క ధర్మాన్ని నువ్వు ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నప్పుడు మరి దేవుని యొక్క మందిరంలో నీ కర్తవ్యం ఏంటి? దేవుని యొక్క మందిరానికి నువ్వెంత నమ్మకంగా ఉంటున్నావు? నువ్వైనా నేనైనా మంచి గృహ నిర్వాహకుడిగా నమ్మకస్తుడిగా నువ్వు ఉన్నావా? అందుకని అంటున్నాడు, నా మందిరములో మీరు నమ్మకముగా ఉండాలి, నన్ను నమ్మకంగా మీరు సేవించాలి. మీరు ఎప్పుడైతే నా దృష్టిలో మీరు నమ్మకస్తులుగా రుజువు చేయగలుగుతారో అప్పుడే కదా నేను ఏదైనా మీకు అప్పగించేది, అప్పుడే కదా నేను మిమ్మల్ని ఏదైనా గొప్పవారినిగా చేయడానికి. నా సన్నిధిలోనే మీరు నమ్మకంగా లేనప్పుడు నేను ఇంక ఏ విషయంలో మీకు ఏ బాధ్యతను అప్పగిస్తాను నేను? కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా దేవుడు నీకు ఏదైతే అనుగ్రహించాడో దాంట్లో దేవుడికి మనం నమ్మకస్తులుగా ఉన్నామా? నీ వ్యక్తిగతంగా ముందు దేవుడికి నమ్మకస్తుడిగా రుజువు చేయి. ప్రభువా, నేను నీ దగ్గర ఎప్పుడూ దొంగిలిన వాడిని కాదు, నీ దగ్గర నేను ఎప్పుడూ కూడా నీకు అపనమ్మకస్తుడిగా నేను లేను. ఒక్కసారి మనం పరీక్షించుకోగలుగుతామా? అందుకనే దేవుడి రాత్రి మరలా దేవుడి జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, ఒక మాట మీద చూపిస్తాను. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలండి. 9-10 వచనాలు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలండి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచూనే ఉన్నారు, వీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగమంతయు మీ 10వ భాగమంతటిని నా మందిరపు నిధిలోనికి మీరు తీసుకుని రావాలి. ఈరోజు దేవుడు అంటున్నాడు, మనం దేవుడికి నమ్మకస్తులమా? దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాంట్లో దేవుడు భాగాన్ని దేవుడికి ఇస్తున్నామా? లేదు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, ముందు నాకు నువ్వు నమ్మకస్తుడిగా ఉంటే కదా నేను నిన్ను గొప్పవాడిని చెయ్యాలి. యోసేపు చూడండి, ఫొతీఫర్ యొక్క ఇంట్లోనికి వెళ్ళినప్పుడు నమ్మకస్తుడు. ఫొతీఫరు ఆయన తన ఇల్లంతటి మీద అధికారిగా నియమించాడు. అతడు నేరం చేయకపోయినా ఫొతీఫరు తన భార్య చెప్పిన మాటలు విని యోసేపుని జైల్లో పెట్టించాడు. యోసేపు జైల్లోకి వెళ్ళాడు. జైల్లో కూడా ఆయన చాలా నమ్మకమైనవాడు. అందుకనే చెరసాల అధిపతి ఖైదీలందరినీ కూడా యోసేపు చేతికి అప్పగించాడు. ప్రతిరోజు యోసేపు ఎంత నమ్మకస్తుడు అంటే, చెరసాలలో కూడా ఆ చెరసాల అధికారికి దయపుట్టి చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ కూడా యోసేపు చేతికి అప్పగించి అతన్ని అధికారిగా నియమించాడు. జైల్లో కూడా అతను నమ్మకస్తుడు. ఇప్పుడు ఐగుప్తు దేశం మీదకి రాజు అయ్యాడు. రాజు అయినప్పటికీ కూడా ఫరోకి ఒక్క నష్టము కూడా కలగ చేయలేదు. ఫరోకి ఐగుప్తు దేశంలో ఉన్న భూములన్నీ కూడా కొనేశాడు. జంతువుల్ని, పశువుల్ని, వెండిని, బంగారాన్ని, వాళ్ళు కలిగిన సమస్తాన్ని కొని రాజు పేరు మీదే పెట్టాడే తప్ప యోసేపు తనకంటూ తనేది కూడా సంపాదించుకోలేదు. అంత నమ్మకస్తుడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్నెక్కడ ఉంచినా, నువ్వు ఏ చోట ఉన్నా నువ్వు మొదట నమ్మకస్తుడివి, నమ్మకస్తురాలుగా జీవిస్తున్నావా? రుజువు చేయి. నీ వ్యక్తిగతంగా నువ్వు నమ్మకస్తుడివి, నమ్మకస్తురాలివి అయితే నీ నమ్మకత్వాన్ని బట్టే కదా నేను నిన్ను గొప్పవాడిని చేస్తాను. నువ్వు నా దగ్గర నమ్మకంగా లేకపోతే నేను అధికారిగా ఎలా చేస్తాను? నిన్ను పైవాడిగా ఎలా చేస్తాను? నిన్ను గొప్పవాడిగా ఎలా చేస్తాను? అర్థమైందా? నువ్వు మొదట ప్రభుత్వం దగ్గర కూడా చూడండి, నీకు ప్రమోషన్ ఎలా కలుగుతుంది అంటే, నువ్వు చిన్న ఉద్యోగమైనా నీకు ప్రతి 5-10 సంవత్సరాలకు ఒకసారి నీకు ప్రమోషన్ వచ్చినప్పుడల్లా నీ స్థాయి పెరుగుతూ వెళ్తుంది. కారణం ఏంటంటే, నువ్వు ప్రభుత్వానికి ఎంత నమ్మకంగా నువ్వు సేవ చేస్తావో అలాగే ప్రభుత్వం కూడా నీకు ఉద్యోగంలో పదోన్నతికి నీకు కలిగిస్తూ నీ స్థాయిని కూడా పెంచుకుంటూ వెళ్తుందన్నమాట. ఉద్యోగంలో నువ్వు నమ్మకంగా లేవనుకోండి, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండిపోతావు. ఇంకా
ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే నువ్వు నమ్మకంగా ఉన్నావా? మొట్టమొదటి నీ నమ్మకం ఏంటంటే, నేను నీకు ఇచ్చిన దాంట్లో నా భాగాన్ని నాకు ఇవ్వగలుగుతున్నావా? చాలామంది ఏం చెప్తారు తెలుసా? మాకే సరిపోతా లేదండి, మాకే ఎన్నో కష్టాలు ఉన్నాయండి, మాకే ఎన్నో అప్పుల్లో ఉన్నామండి, ఎన్నో బాధల్లో ఉన్నాం, మేమెలా ఇంకిస్తాం దేవుడికి? అలా కాదు. అర్థమైందా? నీకు ఎన్ని సమస్యలు ఉన్నా దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు దేవుడికి ఇవ్వగలిగితే నీ సమస్యలను దేవుడు తీరుస్తాడు, నువ్వు అభివృద్ధిలోనికి వెళతావు. అంతేకాని నీకే ఎన్నో ఉన్నాయని దేవుడికి ఇవ్వకుండా దేవుడు దాన్ని కూడా నువ్వే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది నీకు పాపముగా మారిపోతుంది. అందుకని అంటున్నాడు, మీరు నా దగ్గర దొంగతనం చేశారు, మీరు నా దగ్గర ఏం దొంగతనం చేశావు నీ దగ్గర అంటే అని అంటున్నాడు, మీరు నా భాగాన్ని, నా 10వ భాగాన్ని మీరు నాకు తీసుకొచ్చేస్తున్నారా? నీకు నేను ఇంత ఇచ్చాను, నీకు ఇచ్చిన దాంట్లో నుంచి నా భాగాన్ని నువ్వు నాకు ఎంత ఇస్తున్నావు? నువ్వు నా భాగాన్ని నాకు ఇవ్వలేనప్పుడు నేను ఎలా నిన్ను ఆశీర్వదిస్తాను? ఒకవేళ నీవు నాకు ఇచ్చి, నాకు రావాల్సిన దాన్ని నువ్వు ఇచ్చి, అప్పుడు నువ్వు అభివృద్ధిలోనికి వెళ్ళకపోతే అప్పుడు నన్ను అడుగు అన్నాడు ఆయన. సరే కదా? సరే, మా మాట కూడా మీకు చూపిస్తాను. 10 వచ్చినవండి. మలాకి 3:10. నా మందిరములో ఆహారమునినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా? అసలు నాకు ఇవ్వాల్సిందైనా నాకు ఇస్తే కదా నేను దీవించడానికి. నా భాగాన్నే నాకు ఇవ్వలేనప్పుడు నిన్ను దీవిస్తాను. నేను నిన్ను నాకు ఇచ్చి చూడు, నేను నిన్ను ఎంత ఆశీర్వదిస్తాను. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీ మీద కుమ్మరిస్తాను. ఈరోజు దేవుడు అంటున్నాడు ఏంటి తెలుసా? నువ్వు దేవుడికి నమ్మకంగా ఉండడం నువ్వు రుజువు చేసుకోగలిగితే నీ నమ్మకత్వాన్ని బట్టే దేవుడు నిన్ను ఒక గొప్పవాడిగా చేయగలుగుతాడు ఆయన. నువ్వు దేవుడి దగ్గరే నమ్మకంగా లేనప్పుడు ఇంకా లోకంలో మనుషుల దగ్గర ఎక్కడ నమ్మకంగా ఉంటావు? ఎందుకంటే దేవుడు హృదయంతరంగాల్ని ఎరిగినవాడు, ఆయన అన్నిటినీ చూస్తున్నవాడు, ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. ముందు ఆయన దగ్గర మనం నమ్మకంగా ఉన్నామా? కనిపించిన దేవుడి దగ్గరే నమ్మకంగా లేకపోతే కనిపించే మనుషుల దగ్గర ఎక్కడ ఉంటాను నమ్మకత్వం? ఎప్పుడైతే నువ్వు మొట్టమొదటిగా నువ్వు అలాంటి నమ్మకస్తుడివి, నమ్మకస్తురాలివి అని రుజువు చేసుకోలేవో దేవుడి దగ్గర నువ్వే ప్రతిఫలాన్ని పొందలేవు. దేవుడి ద్వారా నువ్వు దీవించబడాలి అంటే నువ్వు మొట్టమొదటిగా నిన్ను నీవే దేవుడి దగ్గర రుజువు చేసుకో. ప్రభువా, నేను నమ్మకస్తుడిని కదా, నేను నీ సన్నిధిలో లేక నీ ఇంటిలో నేను ఎప్పుడు కూడా దొంగతనం చేసిన వాడిని కాదు, నేను మోసము చేసిన వాడిని కాదు, నీకు రావాల్సిన దానిని ఏది కూడా నేను ఎప్పుడూ దొంగిలించలేదు, నీది నీకు తప్పక నేను ఇచ్చాను. మనం చెప్తాం అన్నమాట. నిజంగా నువ్వు అలా చెప్పగలిగితే ఈరోజు దేవుడు అంటున్నాడు, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను కుమ్మరిస్తాను నీకు. నీ ఇంటిలో ఎప్పుడూ కొదువు అనేది రానివ్వను. నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఎప్పుడు కూడా లేమి అనేది నీకు తాకదు. నీకు లేదు అనే మాట చెప్పనివ్వను. ఎందుకో తెలుసా? నువ్వు నా భాగాన్ని నాకు నువ్వు తప్పక ఇస్తున్నప్పుడు నేను నిన్ను ఎందుకు ఆశీర్వదించను? నువ్వు కొంచెములో నమ్మకంగా ఉన్నావు, నేను నీకు ఎంత ఇచ్చినా సరే ఆ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి అదే నిన్ను రాబోయే దినాల్లో నిన్ను గొప్పవాడిగా చేయడానికి గల కారణం. ఈరోజు దేవుడు అనేది ఏంటో తెలుసా? యోసేపుని ఫరో ఐగుప్తు దేశం అంతటికి తన ఇంటి వారికి అంతటికి ఆయన్ని అధిపతిగా నియమించడానికి గల కారణం ఏంటంటే యోసేపు చాలా నమ్మకమైనవాడు. ఆ నమ్మకత్వాన్ని యోసేపు చిన్ననాటి నుంచి ఆ స్వభావం కలిగినవాడు. తన తండ్రి ఇంటిలో కూడా నమ్మకస్తుడు, ప్రతిఫరి ఇంట్లో నమ్మకస్తుడు, చెరసాలలో నమ్మకస్తుడు, ఐగుప్తు దేశం మీద ఫరో రాజుగా చేసినప్పుడు కూడా అక్కడ కూడా నమ్మకస్తుడే.
దేవుని యొక్క బిడ్డ అనేవారు మొట్టమొదటిగా ఎక్కడున్నా వీళ్ళు సంపాదించుకున్నది ఏంటో తెలుసా? వీళ్ళు నమ్మకమైన వారు. ఇది చాలా ఖచ్చితం అన్నమాట. దేవుని బిడ్డలు అనేవారు మోసం చేసేవారు కానీ, అపనమ్మకస్తులను కానీ, అబద్ధం ఆడేవారు కానీ, మోసం చేసేవారు కానీ ఇలాంటి మాటలు మన మీద చెప్పబడకూడదు. అలాగ చెప్పబడితే మనం దేవుని బిడ్డలుగా పిలువబడడానికి అర్హులమే కాదు, రెండవదిగా దేవుని ద్వారా మనం ఆశీర్వాదాన్ని కూడా పొందలేం. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 4, 5 వచనాలండి. 4, 5, 6 వచనాలు. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. చూసారా, ఇలాంటి పాప సంబంధమైన జీవితాన్ని కలిగి ఉండి మనం ఎలాగ దేవునికి ఇష్టం అవుతాం? మనం ఎలాగ దేవుని ద్వారా దీవించబడతాం? నిజంగా నువ్వు దీవించబడాలి అంటే దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవించు. పాపము చేయొద్దు, కపటము కలిగి ఉండొద్దు, అబద్ధం ఆడొద్దు, మోసం చేయడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుని బిడ్డలు అనేవారికి ఇలాంటి లక్షణాలు అసలు ఉండకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ గురించి చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? నువ్వు నమ్మకస్తుడివి, నమ్మకస్తురాలివి అని రుజువు చేసుకో. నువ్వు ఎప్పుడైతే నమ్మకస్తుడివి అని రుజువు చేసుకోగలుగుతావో దేవుడే నిన్ను దీవించగలిగిన వాడు, మనుషులు ఎవరు కాదు. దేవుడి దగ్గర నువ్వు ఎంత నమ్మకస్తుడిగా రుజువు చేసుకుంటావో దేవుడు నిన్నంత గొప్పవాడిగా చేయగలుగుతాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు యోసేపు ద్వారా మనకు నేర్పించాలనుకునేది ఏంటంటే, భూమి మీద నువ్వు గొప్ప స్థాయిలోకి రావాలి అంటే, నీ కుటుంబము దీవించబడాలి అంటే ఎంతవరకు దేవుడికి నమ్మకంగా మనం ఉన్నాం? అసలు దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం దేవుడికి ఇవ్వగలుగుతున్నామా? దేవుడు మనకెంత ఇచ్చాడు, మనం దేవుడికి ఎంత ఇస్తున్నాం? ఈ రాత్రి మీకు ఒక మాట చూపిస్తాను. మనందరం ఎలాగిస్తామో తెలుసా? ఈరోజు మనం దేవుడిచ్చిన దాంట్లో నుంచి 10వ భాగాన్ని ఇవ్వడానికే మనకు చాలా కష్టం. అది కూడా ఇవ్వడానికి మనకి ఇష్టం ఉండదు. అందులో కూడా మనం ఎంతో దేవుడికి తక్కువ చేసి మనం దేవుడికి ఇస్తాం. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1వ వచనమండి. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే, పరిశుద్ధుల కొరకైన సందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. సరే, ఆయన అంటున్నాడు దేవుడికి ఎలాగివ్వాలో తెలుసా? నిన్ను దేవుడు ఎంత దీవించాడో నువ్వు వర్ధిల్లిన కొలది దేవుడికి సందా నువ్వు ఇవ్వాలట. మనం ఎంత ఇస్తాం తెలుసా? మనం ఎప్పుడూ లేనోళ్ళమే. దేవుడికి ఇచ్చేటప్పుడు మనం ఎలాగెత్తాం తెలుసా? మనం ఎప్పుడూ లేనోళ్ళుగానే ఇస్తాం. మనం ఎప్పుడూ పేదోళ్ళమే. ఎక్కడ? దేవుడికి ఇచ్చేటప్పుడు. లోకంలో నీకెంత ఉందో తెలుసా? నీకెంత ఉందనేది దేవుడికి తెలుసు, పోనీ మనుషులకు తెలియకపోవచ్చు. కానీ దేవుడి దగ్గర మాత్రం మనం ఎప్పుడూ పేదోళ్ళమే. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గర పేదవాడిగా పేదదానిగా ఉన్నట్టు నటిస్తున్నవే తప్ప లోకంలో నువ్వేమి పేదదానివేమి కాదు. అలాంటి నిన్నెలా నేను ఆశీర్వదిస్తాను? నిజంగా నువ్వు పేదవాడివి అయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. బైబిల్ గ్రంథంలో చూడండి, బేదలైన వారిని దేవుడు గొప్పవారిని చేశాడు. ఆయన బేదలైన వారే గొప్పవాళ్ళు అయ్యారు. ఎలాగయ్యారు తెలుసా? వారు దేవుని నమ్మకంగా సేవించడం వల్ల.
నమ్మకంగా సేవించడం వల్ల. ఈరోజు దేవుని బిడ్డలు అనేవారు ఎప్పుడూ భేదవారిగా ఉండరు. మీకు ఎన్నోసార్లు చూపించాను. నిజముగా నేను చెప్పినట్లుగా మీరు జీవించగలిగితే మీరు ఎప్పటికీ భేదవారిగా ఉండరు అన్నాడు ఆయన కదా. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5వ వచనమండి. 15:5. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో భేదలు ఉండరు. సరే, మనం భేదవారిగా ఎప్పుడూ ఉండం. నువ్వు దేవుడు చెప్పినట్లుగా జీవిస్తే నువ్వు భేదవాళ్ళు ఎందుకు ఉంటావు? కానీ మనం ఎప్పుడూ భేదవులుగా ఉండడానికే చూడాలని ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒకవేళ మనం ఉన్నవాళ్ళుగా కనపడితే ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందేమో అని దేవుడికి లేక లోకానికి, లోకలు ఉన్నవారికి మనం ఎప్పుడూ భేదవారిగా ఉండాలనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, అలాంటి స్వభావం నువ్వు కలిగి ఉన్నంత కాలం నువ్వు ఆశీర్వదించబడలేవు. నీ కాయా కష్టంతో నువ్వు బ్రతకాలే తప్ప నా ఆశీర్వాదం అనేది నీకు రాదు. నా ఆశీర్వాదం ఎలాగుంటుందో తెలుసా? నువ్వు శ్రమ పడకుండా, నువ్వు కష్టపడకుండా నీ రాబడిని నేను దీవిస్తాను. ఉదయకాల సమయంలో మేము బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు కొన్ని విషయాలు మాకు నేర్పించాడు. యోధా రాజైన ఆ రెహబాము, ఇశ్రాయేలు రాజైన ఏరోబాము ఇశ్రాయేలు ప్రజల మీద రాజు అయిన తర్వాత అతడు దేవుడు మాట వినకుండా దేవుడికి ఎంతో కష్టాన్ని, నష్టాన్ని, అవమానాన్ని తీసుకొచ్చాడు ఏరోబాము. తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు తన కుమారుడిని మొత్తాడనమాట. ఏరోబాము యొక్క కుమారుడైన అబియా కాయిలాగా మంచాన్ని పడిపోయాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. రాజులు రాసిన మొదటి గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనమండి. ఆ కాలమున మొదటి రాజులు రాసిన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనమండి. ఆ కాలమున ఏరోబాము కుమారుడైన అబియా కాయిలాగా పడగా ఏరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి ఏరోబాము భార్యవని తెలియబడకుండా మారు వేషము వేసుకొని సిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజు నగుదునని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్తయగు అహియా అక్కడ ఉన్నాడు. యెరోబాము చెప్తున్నాడు, నా కుమారుడైన అబియా ఇప్పుడు జబ్బు చేత మంచాన్ని పడున్నాడు. అతడు బ్రతుకుతాడా చచ్చిపోతాడా? నువ్వు వెళ్ళి ఆ ప్రవక్తను కనుక్కో. ఎలాగెళ్ళో తెలుసా? ఒక రాణిలాగా వెళ్ళకూడదు, నువ్వు మారు వేషంతో వెళ్ళు. ఒక రాణి మారు వేషంకు ఎందుకు వెళ్ళాలా? రాజుగారి భార్య అంటే రాజుగారి భార్యలాగే వెళ్ళాలా? మారు వేషం తెలవలసిన అవసరం తామకేం వచ్చింది? రాణిలాగే వెళ్ళి అహియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమారుడు మరణము చేత మంచాన పడి ఉన్నాడు, నా కుమారుడు బ్రతుకుతాడా చనిపోతాడా చెప్పు అంటే ఏం చెప్పడా? మారు వేషంతో ఎందుకు వెళ్ళాలి? తెలుసు వాళ్ళు చేసిందే పాపం, మరి ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళగలగలరు. అందుకని అంటారు, తప్పు చేసేవాళ్ళు ఎవరు కూడా నిజాయితీగా యథార్థంగా జీవించలేరు. కపటముగానే జీవిస్తారు. ఇప్పుడు వారు వచ్చారు. వచ్చిన తర్వాత అహియాకు దేవుడు ముందుగానే చెప్పేశాడు, అహియా యెరోబాము భార్య మారు వేషంతో నీ దగ్గరికి వస్తుంది, నువ్వు చెప్పు. ఆమె ఏ వేషంతో వచ్చినా నన్నెక్కడ మోసం చేయగలరు? నువ్వేం చెప్తావు తెలుసా? నేను యెరోబాము వెట్టి పనులు చేసుకునేవాడిని నేను తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద నేను రాజుగా చేస్తే ఇతడు నా మాట వినకుండా నన్నే బాధ పెట్టాడు కాబట్టి చెప్పు.
ఇంక నేనేం చేయబోతున్నానో తెలుసా? వాడి ఇంటిలో పుట్టిన ప్రతి మగ సంతానాన్ని కూడా ఒక్కడు కూడా ఉండకుండా ఒకడు పెంటను తుడిచినట్లుగా తుడిపెట్టేస్తున్నాను నేను. నువ్వు చెప్పు. ఈ అబియా అంటే తన కొడుకు చచ్చిపోతాడా బతుకుతాడని చెప్పాడు చూసావా, ఆ కొడుకు మాత్రమే సమాధిలోకి వెళ్తాడు. ఆడు బ్రతకడు, చచ్చిపోతాడు. చచ్చిపోతే ఈయన మాత్రమే సమాధి చేస్తారు. యెరోబాము కుటుంబంలో ఇంకా పుట్టిన ప్రతి మగవాడు కూడా ఒక్కడు కూడా సమాధిలోనికి వెళ్ళరు. పొలములో చేస్తే ఆకాశ పక్షులు తినాలి, ఊర్లో చేస్తే కుక్కలు తినాలి. వీరిని ఎవరూ పాతి పెట్టరు, నువ్వు చెప్పు వాళ్ళకని చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసు అంత కఠినంగా? దేవుడు తన్ని ఏ స్థానంలో నుంచి ఏ స్థానాన్ని తీసుకొస్తే ఆ రాజు దేవుడు మాట వినకుండా దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. అందుకనే అతడు దేవుడికి నమ్మకస్తుడిగా రుజువు చేసుకోలేకపోయాడు. ఎప్పుడైతే అతను నమ్మకస్తుడిగా రుజువు చేసుకోలేదో అతని రాజ్యాన్నే దేవుడు తీసేయాలనుకున్నాడు. అంతే. మనం దేవుడు మాట వినకపోతే మనకి ఇచ్చిన దాన్ని కూడా దేవుడు తీసేసుకుంటాడు. ఎలా తీసుకుంటాడో తెలుసా? ఏదో ఒక కష్టాన్ని, ఏదో ఒక బాధను, ఏదో ఒక రోగాన్ని పెట్టి మన దగ్గర నుంచి దేవుడికి ఇవ్వాల్సిన డబ్బును దేవుడు తీసేసుకుంటాడట. అర్థమైందా? నేను ఎన్నోసార్లు మీకు చూపించాను. దేవుడికి ఇవ్వాల్సిన దాన్ని మనం దేవుడికి ఇవ్వకుండా కానీ మన దగ్గర పెట్టుకున్నాము అంటే అది మనకి పాపమే. ఆ పాపం ఎలా పట్టుకుంటుందో తెలుసా? మనల్ని నాశనం అయ్యేదాకా వదలదట. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను మీకు. దేవుడికి మనం ఏదైతే ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకుండా అది మన దగ్గర పెట్టుకుంటామో అదంట మనకి అది ఎంత శాపముగా తగులుతుందో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు ఆ మాటను చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఆయన ఏం చెప్పాడు? ఇరవై 23వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21, 22 వచనాలండి. 21, 22 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవ చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. చూసారా? నువ్వు దేవుడికి ఇవ్వవలసిన దాన్ని ఇవ్వకుండా కానీ నీ దగ్గర పెట్టుకుంటే అది నీకు పాపముగా ఉండిపోతుందట. ఆ పాపం ఏమవుతుందో తెలుసా? నిన్నే పట్టుకుంటుందట. అది ఎలా పోతుందట తెలుసా? సరే, ఇంకో మాట కూడా చదువు, అక్కడే చదవండి. 22 వచనమండి. నీవు మొక్కుకొనిన ఎడల నీ యందు పాపముండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవి నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణమును అర్పింపవలెను. సరే, ఆయన అంటున్నాడు దాన్ని ఎలాగైనా నీ దగ్గర నుంచి రాబట్టుకుంటాడట కదా. 21 వచనం చూడండి. ఆయన అన్నాడు, నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును. అది ఎలాగైనా దేవుడు తీసుకుపోతాడట. ఎలా తీసుకెళ్తాడు? మనం ఇవ్వం కదా. కానీ దేవుడు ఎలా తీస్తాడు తెలుసా? దాన్ని పాడు చేసే వాళ్ళని పెడతాడట. ఏదో ఒక రీతిగా మన దగ్గర నుంచి అది పోయేలా చేస్తాడట దేవుడు. కారణం ఏంటో తెలుసా? అది నాది ఇవ్వకుండా అది నీ దగ్గర పెట్టుకుంటే అది నీకెలాగ నువ్వు ఇలా చేస్తానది. అది నాదది, నా భాగము నాకు ఇచ్చేయాలంతే. నా భాగము నాకు ఇవ్వకుండా అది నీ దగ్గర పెట్టుకుంటే ఎలాగైనా తీసేసుకుంటాను, కానీ నీకు పాపం మాత్రం వదలదట. ఆ పాపం మాత్రం ఖచ్చితంగా మనం పట్టుకుంటుందట. తీసేసుకున్నాడు కదా, ఇంక మళ్ళీ మనం పాపం ఏంటి? నువ్వు ఇవ్వలేదు కదా, నేను తీసుకునేంతవరకు నువ్వు ఇవ్వలేదు, అందుకే అది నీకు పాపం. అందుకనే దేవుని బిడ్డలకు దేవుడు నేర్పించేది ఏంటంటే, నువ్వు దేవుడికి నమ్మకస్తురాలుగా ఉన్నావా? నువ్వు అలాగూ ఉంటే దేవుడు నిశ్చయముగా నిన్ను దీవిస్తాడు. నువ్వెక్కడైనా సరే, అది నీ వ్యవసాయంలో కానీ, అది నీ వ్యాపారంలో కానీ, అది నీ ఉద్యోగంలో కానీ, నువ్వెక్కడైనా దీవించబడతావు. దేవుడు నీ స్థాయిని పెంచుకుంటూ వెళ్తాడు ఆయన. కారణం ఏంటో తెలుసా? నువ్వు నమ్మకస్తుడివని రుజువు చేయడం వల్ల. మీరు
చాలామంది, నేను ఎంతోమంది యొక్క సాక్ష్యాన్ని విన్నానన్నమాట. దైవజనుడు మార్టిన్ గారు తన తల్లిగారి గురించి తన సాక్ష్యం చెప్పాడు. ఆ దైవజనుడు ఎలా చెప్పారు అంటే, ఆయనకి రమారమి తన తండ్రి గారు చిన్నప్పుడే చనిపోయినప్పుడు ఆ తల్లి ఆ రోజుల్లో మరి ఒక మిషనరీ స్కూల్లో ఒక ఆయా కింద పనిచేసేవారట. ఆ రోజుల్లో ఆయా కింద పనిచేస్తే నెలకి 5 రూపాయల జీతం అంట. ఆ రోజుల్లో, ఏ రోజులు 1918, 20, 30 సంవత్సరాలు అన్నమాట. ఆ సంవత్సరాల్లో ఆమెకి 5 రూపాయల జీతం అన్నమాట. ఈ 5 రూపాయల జీతానికి ఆమె అంటే ఆమెకు వచ్చిన జీతంలో ఖచ్చితంగా ఆమె దేవునికి కానుక మాత్రం తప్పక తీసి పక్కనెట్టేదట. ఆ కానుకను మాత్రం ఎప్పుడూ ఆమె వాడలేదట. అంతేకాదు, ఆమె ఎంత నమ్మకస్తురాలు అంటే ప్రతిరోజు లేని వాళ్ళకి ఒకరికి భోజనం పెట్టేదట. ఆ రోజుల్లో చాలా పేదవాళ్ళు, అలాంటి వారికి రోజుకొకరికి భోజనం పెట్టేదట. ఆ దైవజనుడు అదే సాక్ష్యం చెప్పాడు. మా తల్లి లేమిలో కూడా దేవుణ్ణి ఎంత నమ్మకంగా సేవించిందో, అందుకే ఈరోజు మేమందరము ఇంత దీవించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? మా తల్లి యొక్క ఆశీర్వాదం, మా తల్లి యొక్క దీవెన. అంత పేద స్థితిలో నుంచి వాళ్ళ కుటుంబాలన్నీ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసా? ఇండియాలోనే లేరు, వాళ్ళు మన దేశంలోనే లేరు. చాలా తక్కువ మంది అన్నమాట. ఉన్న వాళ్ళందరూ ఇతర దేశాల్లోనే సెటిల్ అయిపోయారు. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు దేవుడు, ఆయన అదే చెప్పేవాడు. ఈరోజు మేము ఇంత దీవించబడ్డానికి గల కారణం ఏంటంటే మా తల్లి మాకు అలాగ నేర్పించింది. ఆయన కూడా అలాగే చేయడం నేర్చుకున్నాడు. ఆయన మార్టిన్ గారిని షాలేము నుంచి బయటికి గెంటవలసిన కారణం కూడా అదే. ఎందుకంటే ప్రతి సంవత్సరానికి వచ్చిన డబ్బు అంతటిని కూడా, ఇంకా సంవత్సరంలో ఉన్న డబ్బు అంతటిని వాడేసేవాడు ఆయన. ఎవరెవరికైతే అవసరాలు ఉన్నాయో, ఎవరెవరికైతే కష్టాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏ మందిరాల్లో అయితే వాళ్ళ ప్రార్థనా సహాయం కోరారో అక్కడికి ఆయన డబ్బులు పంపించేవాడు. అంతేకాదు, ఎక్కడైతే స్పెషల్ మీటింగ్స్, కాన్వొకేషన్లు పెడుతున్నారో ఇక్కడి నుంచి మార్టిన్ గారి తరపు నుంచి కొంత డబ్బును అక్కడ పంపించేవాడు అన్నమాట. ఎందుకు అలా చేసేవాడంటే, దేవుడు మనకిచ్చాడు, లేని వాళ్ళకి మనం సహాయం చేయాలి. మన ప్రజలే, వాళ్ళు కూడా దేవుడు పెట్టలే కదా. దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు సహాయం చేయకూడదు? అలా చేస్తూ ఉంటే అక్కడున్న విశ్వాసులు ఏమయ్యారంటే, మా డబ్బును నువ్వెందుకు ఇలా ఖర్చు పెడుతున్నావు అన్నారు. అది మీ డబ్బు ఎలాగవుతుంది? ఆ దేవుడిది కదా. మీరు దేవుడికి ఇచ్చిన తర్వాత అది మీది కాదు, అది దేవుడిది. దేవుడు పరిచర్యకే కదా వాడాలి. ఎక్కడైతే ఏంటి, ఎక్కడే దేవుడి పని జరుగుతుందా? దేవుడి పని ఎక్కడైనా జరుగుతుంది. ఎక్కడ జరిగితే అక్కడ మనం సహాయకులుగా ఉండాలంతే. ఇక్కడ అక్కడనేమీ లేదు. అందుకని అపోస్తలుడైన పౌలు ఈ రోమాలో ఉన్న, కొరింథీలో ఉన్న సంఘాన్ని చెప్తున్నాడు, మీరు వర్ధిల్లిన కొలది కొంత సందాన నిధులు చేయండి. ఆదివారం సందా విషయంలో కాదు. మీరు ఆదివారం సందా విషయంలో నేనేమి చెప్తలేదు. ఆదివారం మీరు దేవుడికి ఇవ్వాల్సింది మీరు ఇచ్చేయాలా? నిన్ను దేవుడు దీవించాడు చూసావా, దాని చెప్పున నువ్వు కొంత మరలా నీ వర్ధిల్లిన కొలది కొంత అర్పణ నువ్వు దేవుడికి తీయాలా. తీసి అది నువ్వు దేవుని యొక్క దైవజనుల యొక్క అవసరతల కొరకే నువ్వు దాన్ని ఉపయోగించాలా. నేను యెరూషలేముకి వెళ్తాను, ఆ డబ్బును పట్టుకొని ఆ డబ్బు యెరూషలేములో ఉన్న సంఘానికి, అక్కడున్న ప్రజలకు ఆ ద్రవ్యాన్ని ఇస్తాను, నేను కొంత సందాన్ని నిల్వ చేయండి అని చెప్పాడు ఆయన. ఈరోజు నువ్వు నేను దేవుడికి ఇవ్వవలసిన 10వ భాగాన్ని ఇవ్వకుండా ఇంక దేవుడిని దీవించిన కొలది నువ్వేమిస్తావు? అసలు నిన్ను దేవుడు దీవించాడంటావా? దేవుని ఆశీర్వాదం నీకు ఉందంటావా? అందుకే దేవుడు అంటున్నాడు, ఈరోజు నీకు ఎందుకు ఆశీర్వాదం లేదో తెలుసా? నువ్వు నాకు రావాల్సిన దాన్ని నాకు ఇవ్వలేనప్పుడు నేను నిన్నెలా దీవిస్తాను? నిన్నెలా దీవిస్తాను? అది అవ్వదు. నేను నిన్ను దీవించాలి అంటే ముందు నాకు నువ్వు నమ్మకస్తుడిగా రుజువు చేసుకో. యోసేపు యొక్క జీవితంలో దేవునికి నమ్మకస్తుడు. ఆయన ఎప్పుడూ కూడా మొదటి నుంచి తన తండ్రి యొక్క ఇంటి విషయంలో కానీ, లేక పొతిఫర్ యొక్క ఇంటి విషయంలో కానీ, చెరసాల్లో జైల్లో ఉన్నప్పుడు కానీ, ఐగుప్తు దేశం మీద రాజు అయినప్పటికీ కూడా
యోసేపు ఎక్కడ అపనమ్మకస్తుడు కాదు, నమ్మకస్తుడు. అలాగ దేవుని కోసం జీవించినవాడు. మీరు దానియేలు గురించి కూడా చూస్తే దేవుడు దానియేలు గురించి కూడా ఇదే మాట కలుగ చేస్తాడు. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 2-3 వచనాలండి. 2-3 వచనాలు. క్షమించండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 2-3 వచనాలండి. 6-2-3 వచనాలు. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగుకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్క ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలని రాజు ఉద్దేశించెను. 127 దేశాలన్నిటికీ కూడా రాజు తర్వాతే దానియేలు ముఖ్యుడు. ఎందుకని దానియేలు అలా తీసుకురావాలనుకున్నాడు దర్యావేషు? అతడు ఎంత నమ్మకమైన వాడో తెలుసా? నిజంగా ఏ రోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నా దృష్టిలో నమ్మకమైన వ్యక్తిగా రుజువు చేసుకో, నేను ఎంత దీవిస్తానో చూడు, నిన్నెంత దీవిస్తానో చూడు. దేవుని బిడ్డలు దేవుని దగ్గర ఎంత నమ్మకస్తులుగా రుజువు చేసుకుంటారో నిజంగా దేవుడు వారిని ఎంత ఆశీర్వదిస్తాడండి. అసలు తెలియదు. నిజంగా ఆ ఆశీర్వాదాన్ని అనుభవించిన వాళ్ళకే తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, దానియేలుని లేక యోసేపుని దేవుడు ఐగుప్తు దేశం అంతటి మీద ఫరో అతని ఇంటికిని ఐగుప్తు దేశానికి ఒక అధికారిగా నియమించాడు. అంటే ఇతడేమైనా ఐగుప్తీయుడా? కాదు. ఇతడు ఒక బానిస అయ్యుండి ఆయన ఐగుప్తు దేశానికే ఒక రాజు అవ్వడం అంటే అది సామాన్యమైన విషయమా? అంత సామాన్యంగా ఒప్పుకుంటారా? కానీ దేవుడు చేశాడంతే. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గర నమ్మకస్తుడిగా రుజువు చేసుకో. నిజంగా నువ్వు నా దగ్గర నమ్మకంగా ఉంటే నీ కుటుంబంలో కూడా నమ్మకంగా ఉంటావు. ఎందుకో తెలుసా? దేవుడి దగ్గర నమ్మకంగా ఉన్నవారు తన కుటుంబము దగ్గర కూడా నమ్మకంగానే ఉంటారు. ఎప్పుడూ దేవుడిది మోసం చేయరు. దేవుని మోసం చేయకుండా దేవుడిని చక్కగా నమ్మకంగా సేవించేవారు తన కుటుంబ జీవితంలో కొన్ని భర్తను కానీ భార్యని కానీ పిల్లలు కానీ వీరు మోసం చేయరు. వాళ్ళ ఇంటిని వారి కుటుంబాన్ని చక్కగా పరిపాలన చేస్తారు. అందుకని అంటాడు, దేవుని యొక్క పరిచర్య చేసే వాళ్ళందరూ కూడా దేవుడి దగ్గర నమ్మకమైన వారై ఉండాలట. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఆయన ఇక్కడ ఏం చెప్పాడో చూపిస్తాను. 3వ అధ్యాయము 4వ వచనమండి. 3-4 తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడినై ఉండవలెను. ఒక సంఘానికి అధికారిగా ఒక పెద్దగా ఉండేవారు. అతడు తన ఇంటి వారిని చక్కగా పరిపాలన చేసిన వాడై ఉండాల. తనను తన పిల్లల్ని బావుగా ఏలేవాడును. రెండవదిగా అతడు తన ఇంటి వారిని అందరినీ కూడా అతడు బావుగా ఏలువాడినై ఉండాల. సరే, అతడు ఒక సహోదరుడిగా పెద్ద ఉన్నవాడికి ఎలాగ ఉండాలో లక్షణాలు చెప్పాడు. సరే, స్త్రీకి ఎలాంటి లక్షణాలు ఉండాలో చూపిస్తాను మీకు. ఈ యొక్క 3వ అధ్యాయంలోనే 11వ వచనమండి. 3వ అధ్యాయము 11వ వచనం. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభావము గలవారును అన్ని విషయములలో
నమ్మకమైన వారినై ఉండవలెను. సరే, దేవుని యొక్క మందిరములో పరిచర్య చేసే స్త్రీలు కూడా ఎలాంటి వారై ఉండాలంటే వారు మాన్యులై. సరే, పరిచర్య చేసే స్త్రీలట వాళ్ళు ఎలాగట మాన్యులై అంటే చాలా నెమ్మది కలిగిన వారే, సాత్వికము కలిగిన వారే. రెండవది వారికి ఉండే లక్షణం ఏంటో చూడండి, మాన్యులే, కొండములు చెప్పని వారు. అర్థమైందా? పరిచర్య చేసే స్త్రీలు అనేవారు అసలు కొండములే చెప్పకూడదు. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ, ఇలాంటి మాటలు చెప్పకూడదు. ఇలాంటి లక్షణాలు లేకపోతే దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు? మనుషులకు ఎలాంటి మాటలు ఇష్టం తెలుసా? మనకు తెలుసు కదా, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఎక్కడ చెప్తే మనుషులకు ఇష్టం. మనం మనుషుల దృష్టిలో మంచివారు అనిపించుకోకు. ఒకవేళ మనం మనుషుల దృష్టిలోనే మంచివారు అనిపించుకుంటే మనం దేవుడికి ఎప్పటికీ మంచివారం కాదు. మనం ఎప్పటికీ మంచివారం కాదు. నువ్వు దేవుని దృష్టిలో మంచివారు అనిపించుకుంటే మనుషుల దృష్టిలో చెడ్డవారిగానే కనపడతాం. లోకానికి ఎలాంటి వారంటే ఇష్టం తెలుసా? ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారి లోకానికి పడదు. అందుకని దేవుడి యొక్క నమ్ముకున్న ఒక పురుషుడిగా, ఒక స్త్రీగా, దేవుని బిడ్డలుగా మనం ఎలాగున్నాం? మన నమ్మకత్వాన్ని రుజువు చేయగలుగుతున్నామా? నీ వ్యక్తిగతంగా నమ్మకంగా ఉంటే నీ కుటుంబ జీవితంలో కూడా నమ్మకం ఉంటావు. నీ భర్తను మోసం చేయు, నీ భార్యను మోసం చేయు, నీ పిల్లలను మోసం చేయు. కారణం ఏంటో తెలుసా? అలాంటి స్వభావమే నీకుండదు. ఎప్పుడైతే నీ ఇంట్లో అలాంటి నమ్మకత్వాన్ని రుజువు చేస్తావో నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు కూడా దేవుడి మందిరాన్ని కూడా నువ్వు నమ్మకంగానే సేవిస్తావు. నీ నమ్మకత్వాన్ని మందిరంలో కూడా అలాగే చూపిస్తావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడైనా ఎప్పుడైనా ఒకలాగే ఉంటావు. ఇక్కడొకలాగా అక్కడొకలాగా ఉండవు. ఎందుకంటే అది నీకు నచ్చదు. ఒక దేవుని బిడ్డ అనేవారు ఎక్కడైనా ఎప్పుడైనా ఒకలాగే ఉండడానికి ప్రయత్నం చేసేవారు. ఎవరేమనుకున్నా పర్లేదు, ఎలాంటి కష్టాలు వచ్చినా పర్లేదు, కానీ దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయొద్దు. అలాగే చేసేమా నిన్ను దేవుడు దీవించడు. దేవుడు దీవించలేదా? నీ కాయా కష్టంతో నువ్వు బ్రతకాలేమో, కానీ దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెన అనేది నీకు రాదు. దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం ఎలాగుంటుందో తెలుసా? నువ్వు పడిన ప్రతి కష్టాన్ని కూడా దేవుడు దాన్ని దీవిస్తేనంట నీ ఆస్తిని పోకుండా దేవుడు కాపాడతాడు. నువ్వు ఎలా అభివృద్ధి చెందుతావో తెలుసా? దేవుడు నీ ఆస్తిని కాపాడాలి, నీ రాబడిని కాపాడాలి. ఒకవేళ దేవుడే కాపాడలేదనుకోండి, నువ్వెంత కష్టపడినా ఏదో ఒక సమస్య నీ మీదకి వచ్చి అది పట్టుకుపోతూ ఉంటుందన్నమాట. అది వ్యాధే కావచ్చు, అది రోగమే కావచ్చు, అది ఏదో ఒక నష్టమే కావచ్చు, ఏదో కీడే కావచ్చు, ఏదో ఒక రీతిగా నీ రాబడిని పట్టుకుపోవడానికే చూస్తూ ఉంటుంది. నీకెంత వచ్చినా నిలబడదు. అది నీకెంత వచ్చినా నిలబడదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాట వినలేనప్పుడు నేను నీ ఆస్తిని ఎలా దీవిస్తాను, నీ రాబడిని ఎలా దీవిస్తాను. అర్థమైందా? నీ రాబడిని దేవుడు దీవించాలి అంటే నువ్వు దేవుడు మాట విను. నీకు కలిగింది కొంచెమే వచ్చినా దాన్ని దేవుడు ఎంత దీవిస్తాడో తెలుసా? నీకు 1 రూపాయి మిగిలితే 100 రూపాయల్లా చేస్తాడు దేవుడు దాన్ని. నీకు 100 రూపాయలు ఉంటే 1000 రూపాయల్లా చేస్తాడు దేవుడు దాన్ని. ఎలాగా? దేవుడు రోజు రోజుకి నిన్ను అభివృద్ధిలోనికి తీసుకెళ్తాడనమాట. నీకే కీడు, ఏ నష్టము, ఏ రోగము, ఎటువంటి సమస్య లేకున్నట్లుగా నిన్ను కాపాడుతూ ఉంటే ఇంకంతకంటే నీకు ఆశీర్వాదం ఏంటి? కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నా దగ్గర నువ్వు నమ్మకంగా ఉన్నావా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను. ఎంత దీవిస్తాను అంటే రోజు రోజుకి నువ్వు అభివృద్ధిలోనికి వెళ్ళిపోతూ ఉంటావు. నీకే కీడు రాకుండా, ఏ అపాయము రాకుండా, ఏ తెగులు నీకు రాకుండా నేను కదా కాపాడుతాను కదా. మీ అందరికీ తెలుసు కదా, 91వ కీర్తనలో ఈ కీర్తనాకారుడు మోషే ఈ కీర్తనను ఆయన రచించినప్పుడు ఇదే మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. 91వ కీర్తన 10వ వచనమండి, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపింపదు. సరా,
నీకు అపాయం రాకుండా కాపాడతాడు. ఏ తెగులు నీ గుడారముకు రాకుండా కాపాడతాడు. నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిని యెహోవా నిన్ను కాపాడుతాడు. ఇంకెంతకంటే ఏం కావాలా? ఎప్పుడైతే దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడో నువ్వు రోజు రోజుకి నువ్వు అభివృద్ధిలోనికి వెళుతూ ఉంటావు. నీకు వచ్చింది కొంచెమైనా అది బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనదిగా దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. అందుకన్నాడు, యెహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యాన్ని కలగచేస్తాడు. దేవుడి యొక్క ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యము. దేవుని బిడ్డగా నువ్వు జీవించడం ప్రారంభిస్తే నిన్నెప్పుడూ దేవుడు విడిచిపెట్టడు. నిన్ను రోజు రోజుకి దేవుడు పైకి తీసుకెళ్తాడు. అందుకనే యోసేపు ఈరోజు మనకి నేర్పించేది ఏంటంటే ఆ స్టెప్ను చెప్తున్నాడు. ఫరో ఐగుప్తు దేశమునకును ఫరో ఇంటి అంతటికిని యోసేపుని అధిపతిగా చేయడానికి గల కారణం ఏంటి అంటే యోసేపు నమ్మకమైన వాడు. రాజుకి నష్టాన్ని తీసుకొచ్చేవాడు కాదు. తన దేవుడు అతను ఎక్కడున్నా ఎవరికైనా నమ్మకముగా జీవించినవాడు. అలాగే జీవించడం వల్లే దేవుడు అతన్ని గొప్పవాడినిగా చేశాడు. అందుకని అంటాడు, దేవుని దగ్గర నీవు నేను కూడా ఒక నమ్మకమైన పరిచారకుడిగా, ఒక నమ్మకమైన పరిచారకురాలుగా మనం దేవుడి దగ్గర జీవించగలుగుతున్నామా? ఒకవేళ అలాగ జీవించలేనప్పుడు దేవుడు మనల్ని ఎలాగ దీవిస్తాడంటావు, ఎలాగ ఆశీర్వదిస్తాడంటావు? మనం అనుకోవచ్చు, నాకేంటి దేవుని ఆశీర్వాదం ఉంటే ఏంటి, లేకపోతే నేను సంపాదించింది ఉంది కదా అనుకోవచ్చు. దేవుడు నీ దగ్గర నుంచి తీయడం మొదలుపెట్టాడు అనుకోండి, ఏమీ మిగలదు. నేను చెప్పాను కదా, మొదటి రాజులు రాసిన గ్రంథము 14వ అధ్యాయంలో యెరోబాము విషయంలో దేవుడు ఇదే మాట చెప్పాడు. యెరోబామా, నేను నీ దగ్గర నుంచి నీ రాజ్యాన్ని తీసివేయడం మొదలు పెడుతున్నాను. ఎలా మొదలెడతానో తెలుసా? చూడు, ఒక మాట చూపిస్తాను మీకు. అక్కడ ఎలాగ తీయడం మొదలు పెడతాడట. సరే, ఆ మాట చూపిస్తాను నేను మీకు. మొదటి రాజులు రాసిన గ్రంథము 14వ అధ్యాయము, మొదటి రాజులు రాసిన గ్రంథము 14వ అధ్యాయములో అతడు ఎలాగ చెప్పాడో చూడండి. 10 వచ్చినవండి, 14:10. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అలుపులు కానీ గనులు కానీ లేకుండా మగవారినందరినీ యెరోబాము వశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దాన్ని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయదును. నేను తీయడం మొదలు పెడుతున్నాను. నేను తీయడం మొదలు పెట్టానా ఇంకేమీ మిగలదు. ఒకడు పెంట ఊడ్చినట్లుగా ఊడ్చుకుంటూ వెళ్ళిపోతాడంతే. అందుకే దేవుడు అంటాడు, నా మాట వినలేదనుకో నేను ఎలా చేస్తాను తెలుసా? నీ దగ్గర ఉన్నదాన్ని అంతటినీ తీసేస్తాను. ఒక ఆయన మాకు బాగా తెలుసు, ఇక్కడే విశాఖపట్నం అన్నమాట. నాకు 1992, 93, 94 సంవత్సరాల్లో మార్టిన్ గారిది ఎక్కడ మీటింగ్ అయినా ఆయనే తన యొక్క వ్యానమే తీసుకొచ్చేవాడు అనమాట. ఆ రోజుల్లో మరి కారు కలిగి ఉండడం అంటే గొప్ప. ఆయన ఆ రోజుల్లో చాలా ధనవంతుడు, చాలా గొప్ప వ్యాపారి అన్నమాట. కొన్ని లక్షల వ్యాపారం చేసేవాడు ఆ రోజుల్లోనే. అసలు ఆయనే షాలేములో చాలా ధనవంతుడు అన్నమాట. అతడు దేవుడు చాలా గొప్పవాడిని చేశాడు. అంత గొప్పవాడైన తర్వాత దేవుడి మీద తిరుగుబాటు చేయడం కూడా మొదలుపెట్టాడు. ఎప్పుడైతే తిరుగుబాటు చేయడం మొదలుపెట్టి దేవుని సేవను, దేవుని సేవకుల్ని ఎంతో బాధించాడనమాట. ఎంత బాధించాడో చెప్పారు, ఎన్నోసార్లు చెప్పారు, అయ్యా నువ్వు దేవుని సేవకుడితో దేవుని పరిచర్యకు వ్యతిరేకంగా వెళ్ళకు, అది నీకు క్షేమము కాదు. నన్నెవరేం చేయగలరు? నా ఆస్తి ఎంత ఉంది, నాకేం జరుగుతుంది, నా వ్యాపారం ఎలాగుంది, నాకు ఇన్ని షాపులు ఉన్నాయి, ఇంత పెద్ద ఇల్లు ఉంది, నాకేంటి, నన్నెవ్వరూ ఏం చేయలేదు. చాలా మూర్ఖంగా చేశాడు. ఈరోజు ఎలాగైపోయాడు తెలుసా? మొత్తం షాపులన్నీ అమ్మేసుకున్నాడు.
వ్యాపారం లేదు, ఇల్లు అమ్మేసుకున్నాడు, భార్య వదిలేసింది, బిడ్డలు కూడా తన ఇల్లు చేరనివ్వలేదు. ఈరోజు ఒక అడుక్కునేవాడుగా తయారయ్యాడు. ఎలాగన్నాడు తెలుసా? ఈరోజు అదే బైబిల్ పట్టుకొని నేను పాస్టర్గా అయిపోయానండి అని ప్రతి ఇంటింటికి తిరిగి, అయ్యా మీకోసం ప్రార్థన చేస్తాను, నాకు ఏదైనా కానుక ఇవ్వండి. ఈరోజు ఒక ఆయన చెప్పాడన్నా, నాకు ఫోన్ చేశాడు మీ ఇంటికి వస్తాను ప్రార్థన చేయడానికి అంటున్నాడన్నా, అలాంటి వాడు వస్తే నాకు ఏం ఆశీర్వాదం. ఆడొస్తాడట, ప్రార్థన చేస్తాడట, ఆడింటింటికి తిరిగి అడుక్కునేవాడుగా తయారాడన్న విశాఖపట్నంలో. ఈడు పెద్ద పాస్టర్ అటు, ఇప్పుడు ఈడు వస్తాడట ఇంటికి. ఒకప్పుడు ఈడు చేసింది మర్చిపోయామా? దేవుడు తీయడంగానే మొదలుపెట్టాడా? ఆడు ఎంత గొప్పవాడైనా సరే ఒకడు పెంటను ఊడ్చినట్లుగా ఊడ్చిపెడతాడట. అందుకని అంటాడు, దేవునికి వ్యతిరేకంగా మనం ఎప్పుడూ పోరాడకూడదు. మనం అనుకుంటాం, నన్నెవరేం చేయగలరు, నాకేంటి అనుకుంటాం. ఒక్కసారిగానే దేవుడు తీయడంగానే మొదలుపెట్టాడా, ఇంకెవ్వరూ ఆపలేరు. ఇంకా నువ్వు ఎంత సాయశక్తులుగా నువ్వు ప్రయత్నం చేసినా దాన్ని ఎవరు కాయలేరు కూడా. ఎందుకో తెలుసా? దేవుడు ఒకరిని బాగు చేయాలి అనుకుంటే దాన్ని ఎవరూ పాడు చేయలేరు. దేవుడు పాడు చేయడం మొదలుపెట్టాడా, దాన్ని ఎవరూ బాగు చేయలేరు. అది ఎవ్వరి తరం కూడా కాదు. అందుకని దేవుడు అంటున్నాడు, నా మాట విను, ఎప్పుడూ నాకు వ్యతిరేకంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. దేవునికి కానీ దేవుని పరిచర్యకు కానీ మనం ఎప్పుడూ వ్యతిరేకంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. అలాగే చేసామా, దేవుడు అంటాడు, నువ్వు మనుషులతో కాదు పోరాడేది, నాతోటే పోరాడుతున్నావు. నాతో నువ్వు పోరాడగలిగితే నువ్వెక్కడ జయిస్తావు? నన్నెక్కడ నువ్వు ఓడించగలవు? అందుకని అంటాడు, మనుషులకు తప్పు చేస్తే దేవుడు క్షమించగలడేమో, కానీ దేవునికి వ్యతిరేకంగా కానీ పాపం చేయడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుని ఇంటికి కానీ దేవుని పరిచర్య కానీ మనం ఎప్పుడైనా పాడు చేయాలనే ఆలోచన మనకు వచ్చిందంటే ఆ రోజు నుంచే మనం పాడైపోవడం ప్రారంభిస్తాం. దేవుడు అంటాడు, నా ఆలయాన్ని పాడు చేసిన వారిని నేను పాడు చేస్తాను. అది ఖచ్చితం. అది కాబట్టి రాత్రి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, మనం దేవుడికి దేవుని ఇంటికి మనం ఎంత నమ్మకస్తులం. నువ్వు నమ్మకంగా దేవుడికి లేనప్పుడు దేవుడి ద్వారా నువ్వెలా దీవించబడతావు? నిన్నెలా గొప్పవాడిని చేస్తాడు? నిన్ను నీ బిడ్డల్ని ఎలా దేవుడు దీవిస్తాడు? దేవుడు అంటాడు, లేదు, నువ్వు నా మాట వినలేనప్పుడు ఆ ఆశీర్వాదాన్ని నేను నీకు ఇవ్వలేను, ఆ దీవెన నీకు రాదు. నువ్వు నా మాట విని నేను చెప్పినట్లుగా నువ్వు నమ్మకంగా ఉండి, నేను నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండి జీవించు. చూడు, అప్పటి నుంచి చూడు, నిన్ను కానీ నీ పిల్లలకు కానీ నీకు కలిగిన దాన్ని నేను ఎంత దీవిస్తానో తెలుసా? నేను ఎంత ఆశీర్వదిస్తానో తెలుసా? నీ ఇల్లు ఎప్పుడూ సమృద్ధిగానే ఉంటుంది. యోసేపును ఐగుప్తు దేశం మీదుగా రాజుగా చేసినప్పుడు యోసేపు రాజు వస్త్రములు ధరించుకొని ఐగుప్తు దేశం అంతటా సంచారము చేశాడు. ఆయన ఒక గొప్పవాడైపోయాడు. ఎంత గొప్పవాడయ్యాడంటే ఫరో తర్వాత ఇంకా ఆయనే రాజు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాట వింటే, నేను చెప్పినట్లుగా చేయగలిగితే నువ్వు నీకును నీ కుటుంబానికి నువ్వెంత సహాయకంగా, నువ్వెంత గొప్పవాడుగా ఉంటావో తెలుసా? నిన్నెంత ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తానో తెలుసా? ఎందుకంటే నేను ఇచ్చిన కొంచెంలో కూడా నువ్వు నమ్మకంగా ఉంటున్నప్పుడు మరి ఎక్కువ నేను ఎందుకు ఇవ్వను? నీలాంటి వ్యక్తికి నేను ఇవ్వడం వల్ల ఇంకా నా పరిచర్య అభివృద్ధి జరుగుతుంది, ఇంకా నా పని ఎక్కువ జరుగుతుంది. కాబట్టి నీకు ఎందుకు అలాగే ఇవ్వకుండా మాంతాను నేను? నాకు ఇచ్చి నన్ను శోధించిన ఎడల పట్టజాలంత విస్తారమైన దీవెనలు నేను కుమ్మరిస్తాను. నేను నా ఆశీర్వాదము నా దీవెన నువ్వు చూడగలుగుతావు. అది ఎంత ఉంటుందో తెలుసా? నేను నీకు ఇవ్వడం మొదలు పెట్టాను అనుకో, అది నీ తరతరాలకి సరిపడేంత ఆస్తిని నేను నీకు ఇవ్వగలుగుతాను. నేను ఇస్తే నీకు ఎంత ఇస్తానో తెలుసా? చాలా, నువ్వు ఊహించలేవన్నమాట. నాకు ఇలా జరుగుతుంది అనుకోలేదండి నేను అనుకునేలా చేస్తాడు దేవుడు. అందుకన్నాడు, దేవుడు చేసే కార్యములన్నీ కూడా నువ్వు ఊహించలేనివి, అడగలేనివి, నువ్వు అనుకోలేనివి, అలాంటివి చేయగలిగిన దేవుడు. నువ్వు అనుకుంటే జరిగాయి కాదు. అందుకంటాడు కదా,
దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడు జరుగుతుంది అంటాడు ఆయన. దేవుడు నీకు చేసే మేలు ఎంత గొప్పదో తెలుసా? అన్నీ నీకు మేలే జరిగేలాగా దేవుడు చేయగలుగుతాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, ఐగుప్తు దేశం అంతటి మీద యోసేపుని రాజుగా ఒక అధిపతిగా చేసిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను కూడా నువ్వు ఎక్కడ ఉంటున్నావో, ఏ ప్రదేశంలో ఉంటున్నావో అక్కడ నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు చేయగలుగుతాడు. ఆయన నువ్వెక్కడైనా గొప్ప వ్యక్తివే. నేనెప్పుడూ కూడా నిన్ను ఘనహీనుడిగా దేవుడు చేయడు. దేవుని ఘనపరిచే వారిని దేవుడే ఘనపరుస్తాడు. కాబట్టి ఎక్కడున్నా నువ్వు గొప్పవాడిగానే ఉంటావు. ఆ రీతిగా నువ్వు ఉండాలి అనుకుంటే కొంచెములోనైనా నువ్వు దేవుడికి నమ్మకంగా ఉన్నావా? నువ్వు దేవుడికి ఎంత నమ్మకస్తుడిగా ఉన్నావు రుజువు చేయగలుగుతున్నావు? నువ్వు అలా నమ్మకస్తుడిగా రుజువు చేయి. దేవుడు నిన్నెంత దీవిస్తాడో చూడు, నిన్నెంత ఆశీర్వదిస్తాడో చూడు. ఎందుకో తెలుసా? నువ్వు చేసేది దేవుడికి, మనుషులకు కాదు. రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆయన ఇస్తాడు నీకు ప్రతిఫలం, మనుషులు ఇవ్వరు. దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే దేవుడికి నమ్మకస్తుడిగా నువ్వు నేను ఉండేలాగా మనం ఎప్పుడైతే అటువంటి తీర్మానం చేసుకోగలుగుతామో, దేవుడు నిన్ను నన్ను కూడా ఈ భూమి మీద మనం గొప్పవారినిగానే ఉంచుతాడు. మనం తలగానే ఉంటాము, ఒకరికి సహాయం చేసేవారిగా ఉంటాము. అంతే తప్ప ఒకరి దగ్గర నుంచి ఎప్పుడూ అడుక్కునేవారిగా మనం ఎప్పటికీ ఉండవు. ఆ రీతిగా దేవుడు నిన్ను నన్ను ఉంచాలనుకుంటే ఏ రోజైనా మనం దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించాలి. అలాగ నమ్మకంగా ఉన్నామా, దేవుడు తప్పక నిన్ను నన్ను దేవుడు దీవించగలుగుతాడు. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో ఈ రాత్రి మాతో మీరు మాట్లాడడానికి ఇష్టపడినందుకు వందనాలు. ఐగుప్తు దేశం అంతటికిని, ఫరో ఇంటికి అంతటికిని యోసేపుని అధికారిగా నియమించాడు అని మీరు అపోస్తుల కార్యముల 7వ అధ్యాయం 10వ వచనంలో జ్ఞాపకం చేసినారు. ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అంటే అతడు ఎంత నమ్మకస్తుడై ఉండాలో మీరు జ్ఞాపకం చేశారు. వ్యక్తిగతంగా ముందు నమ్మకస్తుడై ఉండాలి, తన కుటుంబ వ్యవస్థలో నమ్మకంగా ఉండాలి. అప్పుడు దేవాన్ని ఇంటికి కూడా నమ్మకస్తుడిగా ఉండగలుగుతాడు అనే విషయాన్ని మాకు జ్ఞాపకం చేశారు. దేవా, అలాగే భూమి మీద యోసేపు నమ్మకంగా ఉన్నాడు, నెహెమ్యా నమ్మకంగా ఉన్నాడు, ఎస్తేరు నమ్మకంగా ఉంది, దావీదు నమ్మకంగా ఉన్నాడు, దానియేలు నమ్మకంగా ఉన్నాడు. అందుకనే వారు ఎక్కడ ఉన్నా వారి స్థలాలలో వారిని ఎంతో గొప్పగా ఆశీర్వదించారు. అలాగే మేము కూడా మేము ఎక్కడ ఉన్నా మేము నీకు నమ్మకస్తులుగా ఉండాలి అని మీరు జ్ఞాపకం చేశారు. మా రాబడి విషయంలో కానీ దేవా, మాకు కలిగిన దాంట్లో నుండి కానీ దేవా, నీకు ఇచ్చే విషయంలో కానీ మేము ఎంత నమ్మకస్తులం, నీ ఇంటి విషయంలో మేము ఎంత నమ్మకంగా పరిచర్య చేయగలుగుతున్నాం. ప్రభా, మంచి గృహ నిర్వాహకుడు వలె మేము పరిపాలన చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మేము నీ దగ్గర ఏది దొంగిలించుకున్నట్లుగా, నీది అనేది ఏది కూడా మేము అపహరింపకున్నట్లుగా మమ్మల్ని తప్పించండి. ఎందుకంటే నీకు ఇవ్వవలసిన భాగాన్ని మేము ఇవ్వలేనప్పుడు అది మాకు పాపము శాపమే తప్ప అది మాకు ఆశీర్వాదము కాదు అని ఈ రాత్రి మరలా మాతో మాట్లాడారు. అందుకు మీకు వందనాలు. మాలో ఏ ఒక్కరము తండ్రి నీ ఆశీర్వాదాన్ని, నీ దీవెనను పొందకుండా మేము ఎవ్వరూ దూరం కాకున్నట్లుగా మమ్మల్ని అందరినీ తండ్రి నీ ఆశీర్వాదాన్ని, నీ దీవెనను పొందేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి, సహాయాన్ని దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డల బట్టి వందనాలు. వారిని, వారి కుటుంబాలని మీరు ఆశీర్వదించండి, దీవించండి, ఆత్మీయంగా వారిని బలపరచండి. ఈ సమయంలో తండ్రి సోదరి రూతి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ దాసురాల యొక్క ఆరోగ్యాన్ని భద్రపరచండి దేవా. తన యొక్క పనిబాట్లలో తోడుగుండండి, తన కుటుంబాన్ని కూడా రక్షించండి. అలాగే తండ్రి మరి
దేవా సోదరి ఈశ్వరి సిస్టర్ గారిని కూడా ఆత్మీయంగా బలపరచండి. మారు మనసు తగినట్లుగా జీవించుట్లో సిద్ధపరచండి. తన భర్తను తన బిడ్డలను కూడా రక్షించండి. అలాగే తండ్రి, ఈ సమయంలో సోదరి లిడియా సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి యొక్క మరి కుటుంబాన్ని కూడా దీవించండి. నమ్మకంగా నిన్ను సేవించుట్లో సిద్ధపరచండి. అలాగే తండ్రి, తను చేస్తున్న చిన్న వ్యాపారాన్ని కూడా తనకు కావలసిన ప్రతి అవసరతను తీర్చి నీకు నమ్మకంగా జీవించుట్లో తనను కూడా సిద్ధపరచండి. అలాగే తండ్రి, మీద అవసరాలు సోదరి లేయా సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవ తన యొక్క మరి చిన్న వ్యాపారాన్ని కూడా దీవెనకరంగా చేయండి. ఆత్మీయంగా నీలో జీవించుట్లో సిద్ధపరచండి. ప్రవీణు గుంటూరు ఏలేంటునిగా తన ఉద్యోగ ప్రయత్నంలో సహాయాన్ని దయచేయండి. నమ్మకంగా నిన్ను సేవించేవాడిగా సిద్ధపరచండి. తనకి సహాయాన్ని దయచేయండి. అలాగే తండ్రి, మరి తన భర్తను కూడా రక్షించండి. అలాగే తండ్రి, మరి సోదరి దేవ ప్రిస్కిలా సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన కుటుంబాన్ని కూడా మరి నీలో కట్టుకోగలుగుట్లో కృపనుగ్రహించండి. సహోదరికి ఉద్యోగ బాధ్యతలో తోడుగుండండి. దేవ తన బిడ్డను కూడా చిన్నాటి నుంచి నీ బోధలో పెంచగలుగుట్లో కృపనుగ్రహించండి. అలాగే తండ్రి, సోదరి అరుణా సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి ఉద్యోగ బాధ్యతలో సహాయాన్ని దయచేయండి. తగిన సమయంలో పర్మనెంట్ కాగలుగుట్లో కృప చూపించండి. అలాగే తండ్రి, మరి సహోదరుణ్ణి బలపరచండి. అలాగే జాయిసీ రాసిన ఎగ్జామ్స్లో కూడా విజయాన్ని దయచేయండి. ఈ సమయంలో తండ్రి దేవ మరి మీద అవసరాలు శాంతమ్మ గారిని కూడా కనికరించండి. వృద్ధాప్య బలహీనతలపై గాయపడిన స్థానం నుంచి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అలాగే తండ్రి, మరి ఇంకా యవన బిడ్డలైన వారిని కనికరించండి. ప్రభు వారిని కూడా మరి నీ కొరకు నమ్మకంగా జీవించుట్లో సిద్ధపరచండి, కాపాడండి. దేవ బలహీనంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీద అవసరం సువర్ణరావు గారిని, సలోమి గారిని, కృపారావుని, అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, సత్యవతి గారిని, ఇంకా బలహీనలైన వారిని కనికరించండి. సదరు పార్వతమ్మను కూడా మీరే తన మోకాల నొప్పుల నుంచి కూడా విడుదల దయచేసి నువ్వు దేవుడు అని తెలుసుకోవడానికి సహాయాన్ని దయచేయండి, రక్షించండి. ఇలా తండ్రి, ఇంకా ఎవరైతే నీ బిడ్డలైన వారు బాధలో, కష్టంలో, ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కూడా కనికరించండి. దేవా సరీష్మను కూడా తన ఎగ్జామ్లో సహాయాన్ని దయచేయండి. ఇంకా రాస్తున్న బిడ్డలకు సహాయాన్ని దయచేయండి, తోడుగుండండి. ఇలాగూ ప్రభా, ఇంకా రాసిన వారిని బట్టి వందనాలు, రాయవలసిన వారిని వారికి కూడా సహాయాన్ని దయచేసి మీ కృపను వారి పక్షంగా విస్తరింపచేయండి. విన్న వాక్యాన్ని నాలోను మాలోను నీరుకటి ఫలింపు చేయండి. శత్రువెత్తు పోకున్నట్లుగా భద్రపరచమని మీ చేతులకు అప్పగిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును, మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.